ఆరాధన కొరకై పరిశుద్ధమైన బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుతున్నాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని కలిసి చదువుతున్నాం. అందరూ కలిసి చదువుతాం. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా దయలో మీరు ఫలించుటకును మీ పాపములను నేను ఏర్పరచుకొని చాలా నేను మిమ్మల్ని ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎలా ఏర్పరచుకున్నాడు, ఈ మాట మనకు అర్థం కావాలి. ఎవరిని ఎందుకు ఏర్పరచుకున్నాడు, మనం ఎవరు ఏర్పరచుకున్నాడు? మనం పత్రిక చదువుతూ వచ్చాం. మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులము. 2 జనప్రములు పరిశుద్ధులు నిర్దోషులు. మొట్టమొదటిగా దేవుడు, బైబిల్ దేవుడు అనే మాటకి ఏం చెప్తుంది? ఆది కాండము 1-2 అధ్యాయాలు చూసినట్లయితే దేవుడు అనే మాటకి మొట్టమొదటి రాయబడి హీబ్రూలో ఎలోహీం అని రాయబడుతుంది. ఎలోహీం అంటే అంటే దేవుడు. హీబ్రూలో అయ్యం అని ఉంటే చివరిలో అది బహువచనము, దేవుళ్ళు అని రావాలి. కానీ దేవుడు అని మాత్రం రాయబడుతుంది. బహువచన నామం అయినప్పటికీ కూడా ఏకవచనం కనబడుతుందంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు బట్టి ఎలోహీం అంటే సృష్టి కార్యంలో తండ్రి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా సృష్టిలో ప్రాముఖ్యంగా వారి వారి పాత్ర నిర్వహిస్తూ వచ్చారు. ఎవరైనా మనం ఏర్పరచుకుంటే ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక నామంలో మన ఆ దేవుడు మనను ఏర్పరచుకున్నాడు. ఇంకో మాట కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు చూడండి. 95వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహారాజు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి. కీర్తనాకారుడు చాలా స్పష్టంగా చెప్పాడు, యెహోవా మహాదేవుడు. ఆది కాండంలో ఎలోహీంగా చెప్పండి దేవుడు ముందుకు వచ్చిన తర్వాత నిర్మాకాండంలో మోషేకి చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడు మోషేకి? అయ్యా నువ్వు వెళ్ళమంటున్నావు, నీ పేరేంటి? అయ్యా నేను పంపించిన దేవుడు పేరేంటని నా ప్రజలు అడిగితే నేనేం చెప్పండి? ఏం చెప్పాడు దేవుడు? నేను ఉన్నవాడను, అయాం దట్ అయాం. యెహోవా అంటే ఉన్నవాడు. ఎప్పుడున్నాడు? నిన్న ఉన్నాడు, నేడున్నాడు, రేపు ఉంటాడు. దీన్నే ప్రకటన గ్రంథకర్త ఏమని రాస్తున్నాడంటే 1 న్యూస్లో అల్ఫాయు ఒమేగయు అని రాస్తూ వచ్చాడు. అల్ఫా ఒమేగా అంటే అల్ఫా అనేది క్రొత్త నిబంధన రాసిన గ్రీక్ భాష మొట్టమొదటి అక్షరము, ఒమేగా అనేది గ్రీక్ భాష చివరి అక్షరము. ఆ 2 మాటలు ఎందుకు అంటే ఆది అంతమును ఆయనే, ఆది అంతము లేని దేవుడు ఆయనే. అంటే తండ్రి అయిన దేవుడు, ఆది అంతమైన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆది అంతమైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, ఈ ముగ్గురు కూడా ఒక్కటే అనేది ఆది కాండం చెప్పండి మాట. ఎలోహీం. యెహోవా అంటే నిబంధన నామము. ఆయన ప్రజలతో ఆయన చేసిన నిబంధన గుర్తుగా నేను ఉన్నవాడను అనే నిబంధన చేస్తూ వచ్చాడు. ఆ దేవుడు మహాదేవుడు. ఇంకా చాలా మాట్లాడే కానీ అక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే మనను
మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరయ్యా మనల్ని ఏర్పడిన దేవుడు అంటే సమస్తను కలుగజేసిన దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? మనం చదివిన 2వ భాగంలో మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం మాట ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపే, చాలండి, జగత్తు పునాది వేయబడక బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎర్త్ మనం ప్రేమించి యేసు క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. మనం ఒకటి ఏంటి? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఒక భక్తుడు చెప్తాడు, ఆదాములో మనం అందరం ఉన్నాము. ఆదాము అంటే ముందే మన దేవుడు ప్రేమించాడు, అంతే కదా? అంటే ఇప్పుడు ఆదాములో మనమందరం కూడా, అంటే ఆదాము దగ్గర నుంచి ఈ భూమి ఉన్నంత వరకు ఎవరైతే పుట్టి చనిపోతూ వస్తారో వీరందరూ కూడా దేవుని ప్రణాళికలో ఆదాములో ఉన్నవారే. అందును బట్టి ఆదాముకి అవిధేయత పాపము సమస్త మానవాళికి, దట్ ఈస్ ద రీజన్. ఎందుకు ఆదాముకి అవిధేయత మన మీద వచ్చిందంటే ఆదాముని భూమి మీద తన స్వహస్తం చేయకముందే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఏర్పరచుకున్న మునుపు మనస్థితి ఏమిటి? మొట్టమొదటిది దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడక మునుపు అంటే రక్షింపబడక మునుపు మనస్థితి ఏమిటి? మనం ఎలా ఉన్నాము? చదవండి ఒక మాట. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4, 5, 6 వచనం చదవండి ఎవరన్నా. చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడి వాడొకడునూ లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలలో పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఈ మాట యెరూషలేము పట్టణం గురించి దేవుడు చెప్తున్నాడు. మామూలుగా యెరూషలేము పట్టణాన్ని దేవుడు ఏర్పరచుకోమనుకు అక్కడ ప్రజలు వారి విధానాన్ని వర్ణిస్తూ ఎలా వర్ణిస్తున్నారంటే ఇక్కడ అప్పుడే పుట్టిన ఒక ఆడపిల్లతోటి పోలుస్తూ ఆ పట్టణాన్ని నీ స్థితి ఇది అని చెప్తూ వచ్చాడు. మరి యెరూషలేము పట్టణం గురించి చెప్పినప్పుడు ముందుకెళ్ళిన తర్వాత చిన్న బిడ్డ ఆటలు ఎందుకు వచ్చాడు? ఈ మాట జాగ్రత్తగా మనం గమనించినట్టే రక్తములో పొర్లుచుందంటే రక్తం అనగా ఇది యెషయా గ్రంథం 1:18 ప్రకారము పాపములో పొర్లాడుతూ కొన ఊపిరితో ఉన్నటువంటి నిన్ను నీ అనుభవం ఏంటో ఎలా అనుభవేంటో నాకు తెలుస్తుంది. నా మట్టుకు నేను పాపములో పతనమై రక్తంలో పొర్లాడే ఈ బిడ్డవని ఉన్నప్పుడు ఎవరు కూడా చూచి జాలి పడలేదు, ఏమన్నాడు ఇంకా కటాక్షింపలేదు. నీవు పుట్టిన నాడే బయట నేలను బయట పారవేయబడి అసహ్యముగా నుంటివి. పాపములో పతనమైన మానవుణ్ణి భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా దయదలచరు. వాడు చావువాడు. ఒక ఉదాహరణకి ఈ దినాల్లో మంచినీళ్ళు దొరకట్లేదు కానీ మద్యం చక్కగా దొరుకుతుంది కదా. ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన మురికలో పక్కన పడి పొట్లాడుతూ ఉన్నాడు. చూసి మనం దయ చూపిస్తామా? మురుగ్గాలో ప్రక్కన ఫుల్లుగా తాగి పొట్లాడుతున్న వ్యక్తిని చూసి మనము జాలి చూపిస్తామా?
దీని మీద ఒక చిన్న వీడియో కూడా ఉంది. రోడ్డు ప్రక్కన ఒక యవనస్తుడు పాము కాటు వేస్తుంది. పడిపోయి కాళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు. దాంట్లో ఏమనుకుంటాడంటే తాగి, ఎందుకంటే మంచి దొరకట్లేదు కానీ మద్యం దొరుకుతుంది కనుక తాగి, అయితే మరొక ఇద్దరు యవనస్తులు చూసి ఈ తాగేది కాదు, ఏదో ప్రమాదం జరిగిందని చూసి అతను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు. అది ఒక వీడియో కానీ నిజ జీవితంలో నిజంగా పాము కాటయో వ్యాధితోనో మూర్ఛలతోనో రోడ్డు మీద పట్టుంటే ఈనాడు తోటి మానవుడు జాలిపడే స్థితి లేదు. ఎందుకంటే మద్యముతో మత్తులై ఉన్న ప్రజలు. దాన్ని మనం అర్థం చేసుకోవడానికి చెప్పిన మాట, పాపములో కూడా పతనమై ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవ్వరూ జాలిపడలేదు. కానీ దేవుడు తన సింహాసనాలను చూసి దిగి వచ్చి చచ్చిన స్థితిలో ఉన్న నీవు బ్రతుకుము అన్నాడు. మనం ఎందుకు చచ్చిన స్థితిలోకి వెళ్ళాము? మనుషులు చచ్చిన స్థితిలో ఎందుకు వెళ్ళాము? అదే ఎఫెసీ పత్రిక 2 మొట్టమొదటి ఒక మాట చూడండి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపరాధం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? మన బైబిల్ చెప్పడం మనకు అర్థమైన ప్రతి మాటను కూడా అర్థవంతంగా నేర్చుకోవాలి. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? పాపం అంటే ఏంటి? అపరాధం అంటే ఏంటి? అపరాధం అంటే మార్గము నుండి తొలగిపోవుట. పాపం అంటే గురి తప్పుట. దేవుడు ఒక మార్గాన్ని నిర్దేశించాడు. ఏంటి ఆ మార్గము? నేనే మార్గము. దాన్నే ఇర్మియా ఏమన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. చూడండి సార్, చదవండి. 6:16 చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మార్గం ఏదని తెలుసుకొని నడవాలి. ఏంటి అంటే పురాతనమైన మార్గము. ఈనాడు కొంతమంది తెలివైన వాడు, బాగా తెలివైన వాడు అంటే మీరు బోధించే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల వాడే కదండి, మేము చెప్పే దేవతలు పురాతనమున్నారు. నిజమా? బేషవాలో ఆరాధన వచ్చిన మనము ఈ ప్రశ్న మనం ఎదురైతే ఏ సమాధానం చెప్తాం? యేసు ప్రభువు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచి ఉన్నాడు? మీరు చెప్తే కరెక్టే. నిన్న నేడు రేపు మాటే. అతనికి సమాధానం రావాలా? అయితే ఇక్కడ ఒక వివరణ ఉంది హిస్టారికల్గా. ప్రపంచ చరిత్రలో మెసొపొటేమియా సివిలైజేషన్ కంటే ముందు ఏమో తెలియదు. మెసొపొటేమియా సివిలైజేషన్ అంటే మెసొపొటేమియా ఎక్కడ ఉంది? అబ్రహాం గారు ఊరు అక్కడే ఉంది. ఎక్కడైతే అబ్రహాం గారు ఉందో ఆ ప్రక్కనే మెసొపొటేమియా. అబ్రహాం పిలువబడింది మెసొపొటేమియా ప్రాంతంలో ఏ ఊరు నుండి? అబ్రహాం ఏ ఊరు నుండి? ఆ ఊరు పేరేంటి? ఆ ఊరు పేరే ఊరు. ఆ ఊరి పేరే ఊరు. అంటే అది ఎక్కడుందా అంటే మెసొపొటేమియా ప్రక్కన ఉన్నది. మెసొపొటేమియా సివిలైజేషన్ అంటే ముందు ఏమున్నదో మానవ చరిత్రలో దొరకలేదు. దానికంటే ముందు ఆది కాండంలో ఆది దేవుడు ఆకాశంలో భూమిని కలుగజేసెను అన్న దానికంటే ముందు దేవుడు ఉన్నాడు. ఆయనే యేసు ప్రభువారు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము, ప్రకటన గ్రంథం 19:13 3 వాక్య భాగం ఒకసారి చదివినట్టే అర్థమవుతుంది. మొట్టమొదటి ప్రకటన 19:13 చదవండి. ప్రకటన 19:13. రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును
వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. ఇప్పుడు ఎప్పుడున్నాడు దేవుడు? యేసు ఎప్పుడున్నాడు? ఈ ఆది యోహాను సువార్త ఆది కారణం యొక్క ఆది కంటే ముందు ఈ మాట జాగ్రత్తగా గమనించాలా. ఆది కారణంలో ఆది కంటే ముందు ఆది యందు వాక్యం ఉండెను. ఆయనే యేసు ప్రభువారు. ఆయన నన్ను బ్రతికించటానికి, అంటే ఇప్పుడు నేనేమై ఉన్నాను? నేను బ్రతకాలంటే నేనేమైనా ముందు ఇది అర్థంగా నేను చచ్చి నన్ను బ్రతికించటానికి మానవుడిగా ఈ భూమి దిగి వచ్చి చచ్చి నన్ను బ్రతికించడానికి ఆయన రక్తమును ప్రోక్షిస్తూ వచ్చాడు. రక్తాన్ని ప్రోక్షిస్తూ వచ్చాడు అర్థం ఏంటి? రక్తంలో ఏమన్నది? రక్తములో ప్రాణమున్నది. అంటే ఆ రక్తము చెందించాడంటే నా కోసము, చచ్చి నన్ను బ్రతికించడానికి ఆయన మరణించినాడు. చచ్చిన నన్ను ఎలా ఇచ్చినాడు? రక్తములో పొరలాడుతూ ఉన్నా, ఎవరు కూడా కటాక్షించలా, జారిపడలా, దయ చూపించలా. అటువంటి నన్ను చూసి దేవుడు ఆ స్థితిలో నన్ను బ్రతికించటానికి భూమికి దిగి వచ్చి నా కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ఇంతవరకు ఆగిపోతే క్రైస్తవ్యం లేదు. ఎందుకంటే భూమి పుట్టిన దగ్గర నుంచి ఎంతోమంది మహానుభావులు జాతి కోసమో, వాళ్ళ సిద్ధాంతాల కోసమో, మరొక దాని కోసమో, దేశం కోసమో, రాష్ట్రం కోసమో, ప్రాంతం కోసమో ప్రాణాలు త్యాగం చేసిన వారు ఉన్నారు. వారు మహానుభావులు, మహారుషులు. కానీ బ్రతికిన వారు మాత్రము భూ ప్రపంచంలో చనిపోయి సమాజం నుంచి తిరిగి సజీవం లేచి మరన్నటిని కూడా చనిపోకుండా నిత్యము జీవించేటువంటి జీవం కలిగిన వ్యక్తి యేసు ప్రభువారు. ఆయన పునరుద్ధరణ అయినాడు కనుకనే నేడు క్రైస్తవం ఉన్నది. క్రైస్తవానికి మూలం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానము. ఆ పునరుద్ధరణ శక్తితోనే మనం జీవిస్తున్నాము. ఎందుకంటే మనల్ని బ్రతికించిన దేవుడు బ్రతికున్నాడు. నాలో ఉన్న జీవానికి ఆయనే అధిపతి, ఆయనే జీవాధిపతి. ఆ జీవాధిపతి జీవం ఇస్తాడు, సమృద్ధి జీవం ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. జీవము, సమృద్ధి జీవము, నిత్య జీవము. ఈ నిత్య దేవుడు ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు ప్రభువారు. సమస్తను కలుగజేసిన దేవుడు పత్రమైన నన్ను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చి నన్ను ఏర్పరచుకున్నాడు. అలాగే ఆయన రక్తంతో విమోచించి ఏమన్నాడు అంటే నీవు నా సొత్తు అన్నాడు. నీవు నా సొత్తు. చూడండి ఒక మాట చదువు. పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టును మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 9 చదవండి. మీరు అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాలను భద్రం చేయ నిమిత్తము ఏర్పరచిన వంశమును, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలైనారు. ఇక్కడ రాజులైన యాజక సమూహం అన్నాడు. ఐదులో ఉన్నాడు మనం చదివాం కదా ఇప్పుడే. పరిశుద్ధ యాజకులు అన్నాడు. ధర్మశాస్త్రములో యాజకులు ఎవరు? లేవీలు ఎవరు? అహరోను కుమారులే. వాళ్ళ యాజకులు అన్నాడు, ప్రధాన యాజకులు అన్నాడు. కానీ మనల్ని కృపకాలములో
బ్రతికిన వాళ్ళని అంటే రక్షించబడిన వాళ్ళు ఏమన్నా అంటే యాజకులు అంటూ నాకు పరిశుద్ధ యాజకులు అన్నాడు. చచ్చే స్థితిలో నన్ను బ్రతికించి ఒక బిరుదిస్తూ వచ్చాడు. ఏంటయ్యా బిరుదంటే నీవు నాకు పరిశుద్ధమైన యాజకుడవు. ఆ యాజకులు ఏం చేశారు? బలు అర్పిస్తూ వచ్చారు. ఎన్ని బలు అర్పించారమ్మా? ఇంకా అడుగుతున్నాయి. బైబిల్లో చూస్తారేంటి? నువ్వు చెప్పమ్మా ఏంటది అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది లేదా? పర్లేదు చెప్పండి. అట్లా చెప్పాలా? దహన బలి, నైవేద్యము, శాంతి బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి 5 బలులు అర్పించారు. ఈ 5 బలులు కూడా యేసు క్రీస్తులో నెరవేరుస్తూ వచ్చినాయి. క్రైస్తవుల యొక్క ఆజ్ఞ ఏంటంటే బలుల్లో అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి శిలువలో యేసు ప్రభువును చూపిస్తుంది. సమాధాన బలి, ఆయన మన సమాధానకర్త. నైవేద్యము, ఆయనే మన ఆహారము, జీవాహారము. దహన బలి, తను తాను దేవుని చిత్తానుసారంగా అగ్నికి అర్పించుకున్నాడు. ఇది మన ఆర్డర్. అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహార బలి ఇది కానీ పక్కన పెడదాం, వీళ్ళకి మాట్లాడదాం. నైవేద్యము, దహన బలి ఎక్కడి నుంచి అన్నాడండి? మధ్యలో ఏమొస్తుంది? సమాధాన బలి. దేవునితో సమాధానం లేకపోతే మనం ఎన్ని చేసినా సమాధానం ఎలా వస్తుంది? రక్షణ ద్వారానే దేవునితో సమాధానం వస్తుంది. సమాధానం రాలేదంటే అర్థం ఏంటి? మన ప్రక్కింటోడికి మనకు సమాధానం అర్థం ఏంటి? అర్థం ఏంటి? మన స్నేహితుల, శత్రువుల? సమాధానం లేకపోతే శత్రువులు. దేవునితో సమాధానం లేదంటే దేవునికి మనము ఎందుకు శత్రువులము? ఆదాము యొక్క అవిధేయత పాపాన్ని బట్టి అపవాదిని అప్పగించుకొని అపవాదిని అనుసరిస్తున్నాం కనుక ఆయనకు శత్రువులు. ఆ శత్రుత్వం తీసివేసి సమాధానపరిచి ఆయన సన్నిధిస్తూ వచ్చాడు యేసు ప్రభువు వారు. వారు ఏమన్నారంటే, ఇప్పుడు రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహేశ్వరం బట్టి ఆ ప్రేమందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనం కలిగి ఉన్నది. ఇదే మాట మన కీర్తన భాగంలో మనం చూడండి. కీర్తన భాగము 107వ కీర్తన చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు. మనం ఎందుకు వచ్చాము ఇప్పుడు? ఏ మాట పడడానికి? యెహోవా దయాళుడు, ఆయనకు ఎందుకు వచ్చాము? ఎందుకంటే ఆయన దయను పొంది బ్రతికిన కనుక, అయ్యా నేను రక్తంలో పొరలాడుతున్నా, నన్ను ఎవరు చూసి జాలి పడలా, దయదలచలేదు. నీవు నీ సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నాకు బదులుగా నువ్వు చనిపోయి నన్ను బ్రతికించగా నీకు చెప్పండి గట్టిగా. నేను చెప్పండి, మీరు చెప్పాల్సిన మాట అర్థం ఉంది. దేవా నీకు వందనాలను, స్తోత్రాలను, లేకపోతే హల్లెలూయాను. హల్లెలూయా అంటారండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, యెహోవాను స్తుతించుడి. ఈ 3 మాట ఒకటేనా వేరు వేరా? ఒకటే. తేడా ఏంటి? తేడా ఉంది కదా. ఏంటి తేడా? యెహోవాను స్తుతించుడి అంటే నా మాతృభాష, ప్రైజ్ ది లార్డ్ ఇంగ్లీష్ భాష, ఆంగ్ల భాష. హల్లెలూయా హీబ్రూ. హల్లెల్ స్తుతించుడి, యు మీరు, యా యావే యెహోవా, యెహోవాను మీరు స్తుతించుడి.
ఎందుకు వచ్చాను ఇలా నేనంటే, అయ్యా నువ్వు నన్ను బ్రతికించావు కనుక నా హృదయమాన నీకు వందనస్తులు అర్పించడానికి నీ సన్నిధికి వచ్చాను. అదే కీర్తనకారుడు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును, యెహోవా విమోచించిన వారు. విమోచన అంటే టు డెలివర్ బై బయింగ్ టు ఎ ప్రైస్. మార్కెట్లో నుంచి ఒక వస్తువుకి విలువ చెల్లించి విడుదల చేయడం విమోచన అంటే. విమోచనలో 3 ముఖ్యమైన మాటలు ఉన్నాయి. 1 పవర్, శక్తి. 2 వ్యక్తి. 3 రక్తము. ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి ఫరో కాడి కింద నుండి ఇశ్రాయేలుని మోసించడానికి దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేశాడు? మోషేని ఏర్పరచుకున్నాడు. దిగి వచ్చిన దేవుడి యొక్క శక్తి, ఏర్పరచబడిన మోషే యొక్క వ్యక్తి గొర్రెపిల్ల రక్తముతోటి ఫరో యొక్క అధికారంలో నుండి ఐగుప్తుల నుండి ఇశ్రాయేలుని విడిపించాడు. ఐగుప్తు అనే లోకంలో ఫరో అపవాది యొక్క అధికారంలో చచ్చిన మనల్ని, అపవాది మనల్ని బతికించడానికి దేవుడే దిగి వచ్చి ఆయన స్వరక్తాన్ని కారుస్తూ వచ్చాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు విమోచించడానికి దేవుడు దిగి వచ్చాడు, మోషేని ఏర్పరచుకున్నాడు, గొర్రెపిల్ల రక్తము చిందిస్తూ వచ్చాడు, విమోచించాడు. కానీ నిన్ను నన్ను మోసడానికి ఆయనే దిగి వచ్చాడు, ఆయనే వ్యక్తి, ఆయన రక్తము చిందిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కువ త్యాగం చేశాడు దేవుడు, మనకి త్యాగం చేశాడు ఎక్కువ. వాళ్ళది లేదా చెప్పాలి, వాళ్ళది లేదా మనకే చేశాడా? ఇప్పుడు ఎక్కువ ఎవరైనా చేయాలా? మరి వాళ్ళకి మన తేడా ఏంటంటే, వారు రాబోయే యేసు క్రీస్తుని గొర్రెపిల్లలో చూస్తూ వచ్చారు, మనం వచ్చి మన కొరకు బలి అయి పురుషుడైన యేసు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాము. వారు రాబోయే యేసు క్రీస్తుని ఆ బలిలో చూస్తూ వచ్చారు. అంటే రాబోయే కానీ మనం జరిగిపోయిన దాన్ని వారికంటే కూడా మనము అధికముగా ఆయన ఆరాధించాలా. అదే కీర్తన, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎవరు నేను దేవుణ్ణి. ఆది కాండములో ఎలోహీముగా ఉన్నాను. నిబంధన ప్రకారం యెహోవాగా నేను ప్రత్యక్షపరచుకున్నాను. నేను ఉన్నవాడను. ఆ ఉన్న నీవు రక్తంలో అంటే పాపంలో పొరులాడుతున్నప్పుడు నేను జాలిపడి నేను బ్రతికించిన దేవుణ్ణి, నిన్ను బ్రతికించిన దేవుణ్ణి, బ్రతికించి నేను విమోచించి నీకు బిరుదిస్తూ వచ్చాను. నీవు నాకు యాజకుడవు, అంతేకాదు పరిశుద్ధ యాజకుడవు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించగా స్తుతి ఆరాధన. ఆత్మ సంబంధం అంటే స్తుతి ఆరాధన. నాకు సమయం అయిపోయింది. ఒక మాట చదివించి మన ఆరాధన. హెబ్రీ రాసిన పుస్తకము 13వ అధ్యాయము 15వ చదవండి. హెబ్రీ అందులోమా కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుత్యాగం చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు అర్పించుదము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు ఆరాధన ఎన్ని మాటలు వచ్చినాయి? జిహ్వా ఫలము. స్తుతి యాగం అంటే జిహ్వా ఫలం అంటే లాలాజలము. ఆగిపోతుంది. నిద్రపోతున్నా కూడా దాన్ని మనం చేస్తున్నాం. అది అయిపోయిందంటే శ్వాస ఆగిపోయిందంటే, శ్వాస ఆగిపోయిందంటే లాలాజలం ఆగిపోతుంది. మన స్తుతి ఆరాధన దేవుడికి కలగాలంటే మన మనసు ఎప్పుడు కూడా దేవుని ఎడల అటువంటి గౌరవంతో కూడిన రెవరెన్షియల్ ఫీల్ అంటే గౌరవంతో కూడిన, భయంతో కూడిన ఆనందము, సంతోషం. భయముతో కూడిన
పవిత్రమైన భయంతో కూడా ఆనంద సంతోషం. ఎందుకంటే నన్ను బతికించావు దేవా. అది నిత్యం మన బ్రతికున్నంత కాలము దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి స్తుతి చెల్లించాలా. తర్వాత ఉపకారము ధర్మము. మరి మనం చేసే ప్రవచన ఆధారం వచ్చి ప్రవచన మనం చేసేది ఏంటి చెప్పండి, పర్లేదు. మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ ఉండవలసింది. మనం ఇప్పుడు చేసేది ఏంటి? సంఘముతో కలిసి వచ్చినప్పుడు దేవుడు నన్ను ఏ విధంగా బ్రతికించాడు, ఏ విధంగా ఈ బ్రతుకు కొనసాగిస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకుంటూ విన్న వాక్యంలో 1-2 మాటలు చేపెట్టుకొని ఆరాధించడమే సంఘ ఆరాధన. దానివల్ల వచ్చే లాభం ఏంటయ్యా? ఒకటి, శత్రువు పారిపోతాడు. శత్రువు ఎవరు? మన ఈరోజు ఎవరు? మీరు ఎవరు చక్కగా ఉంటాడండి? ఇక్కడ ఉంటాడు. దేవుని సన్నిధికి వెళ్ళాడు, యోగు మీద ఫిర్యాదు చేశాడు. దేవుని యెహోషువ మీద ఫిర్యాదు చేశాడు జకర్యా గ్రంథంలో. మరి ఇక్కడ ఉన్నాడా? ఇక్కడే ఉంటాడు. కూర్చొని నన్ను పొడుస్తూ ఉంటాడు. అబ్బో భలే చెప్పేలే, నీ సంగతి నువ్వు చూసుకో అదే కదా. అంటే ఇక్కడ నుంచి చెప్పినప్పుడు మాకు కూడా మీకే కాదు, ఇది మాకు కూడా నాకు చెప్పింది. మీరేం నాకు లేదు, నేను మాత్రము చచ్చిన స్థితిలో రక్తంలో పొరులాడుతున్న స్థితి నాది. దేవుడు నన్ను బతికించాడు. దేవుడు నన్ను బతికించిన పని ఇచ్చాడు. నేను పని చేయడం ఎందుకు మనం ఆరాధన చేస్తామంటే సంఘం ఆరాధించడం ద్వారా సంఘంలో శత్రువు పారిపోతాడు. అవిశ్వాసులు రక్షించబడతారు. దాని కొరకు యథార్థంగా ఆరాధించాలి. ఎట్లాగా? సమరస్య చేసుకోవాలి. యథార్థంగా ఆరాధించాలా? ఆత్మతోటి సత్యం అంటే ఎక్కడుందమ్మా మాట? చాలా కష్టం. అంటే ప్రశ్నలు వేస్తాను. నేను ఖచ్చితంగా ప్రశ్నలు వేస్తాను ఎక్కువగా. యోహాను సువార్త 17:17లో సత్యం అంటే నీ వాక్యము. దేవుని ఆత్మతో రక్షించబడిన మనకి గలతీ 4:6 ప్రకారము యేసుక్రీస్తు ఆత్మ మన హృదయంలో నింపబడుతూ వచ్చింది. కీర్తనాకారుడు ఏమన్నాడంటే యెహోవా చాలడు అన్నాడు. సువార్తకు ఎవరు రాశాడంటే దేవుడు చెప్పిన నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఎందుకయ్యా అంటే మీరు పరిశుద్ధులను, అంటే పరిశుద్ధులుగా మార్చబడడానికి మనకు ఏమన్నాము? అపవిత్రమై ఉన్నాము. నిర్దోషులుగా అంటే ఏమై ఉన్నాము? అనీతి శాతం దోషులు నిర్దోషులుగా పవిత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు కలువరిలో రక్తము కార్చి ఆ రక్తముతో నిన్నులను కొని కడిగి పరిశుద్ధపరిచి నిర్దోష చేసి ఆయన సన్నిధిలో మనం నిలబెట్టాలని దేవుడు ఇష్టపడి జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. ఆయన కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు బలియాగం అర్పించడం ద్వారా మనకు విమోచన వచ్చింది. చివరిగా అదే 13వ వచనంలో ఆత్మతోటి ముద్రించబడ్డాము. ఆదికాండం 1-2 అధ్యాయాలు ఎలోహిము అన్న దేవుడు ఎఫెసీ గ్రంథంలో నీ నా రక్షణకి దేవుడు ఏర్పరచుకున్నాడు. సెలక్షన్ బై ఫాదర్. క్రీస్తు బలిర్పించినాడు. సాక్రిఫైస్ బై సన్. హోలీ స్పిరిట్ సీల్. సెలక్షన్, సాక్రిఫైస్, సీల్. మన రక్షణలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు పనిచేశారు. కాబట్టి మనం చచ్చిన మనము బ్రతికుండి ప్రభువా నాకు బ్రతుకిచ్చావు. ఏ బ్రతుకు? ఈ బ్రతుకు కాదు, ఆత్మీయమైన బ్రతుకు, ఆత్మీయమైన జీవము, ఆత్మీయమైన సమృద్ధి జీవము, నిత్య జీవము. నా ఆత్మ నిత్యము నీ సన్నిధిలో యుగయుగము నుండి ఆధిక్యత నాకు ఇచ్చిన ప్రభావ. అందువల్ల నేను స్తుతులు చెల్లిస్తున్నాను. అట్టి కృపా ప్రభు మనకు సహాయం చేయండి.